హాయ్ హలో అందరికీ. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. కొంచెం ఫుల్ వీడియో. ఇక్కడ మా పిల్లలు పూల మొక్కల మధ్యలో ఉన్నారనమాట. సో ఇదేంటి, ఎక్కడికి వెళ్ళాను అనేది ఓన్లీ ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఇంకోటి వస్తుందన్నమాట. సో నేనైతే డెఫినెట్గా చేస్తాను పార్ట్ 2, ఎందుకంటే అది కూడా ఇక్కడే జరిగింది అందుకని. సో ఇదొచ్చేసేసి మిద్దె తోట అనమాట. అంటే గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఆయన ఐడియా ఉంటారు, పార్థసారథి గారని. సో వాళ్ళ మిద్దె తోట చూడడానికి నేను ఒకసారి మా ఫ్రెండు ఉల్లాసంగా ఉత్సాహంగా ఛానల్ మాధవి గారితో కలిసి వెళ్ళానమాట. వాళ్ళంతా ఈ గార్డెనింగ్, మిద్దె తోటలు ఇవన్నీ చాలా బాగా చేస్తారు, ఇంట్లోనే ఆర్గానిక్వి పండిస్తారు. సో ఇది బాగుందని చెప్పేసి నేను కూడా సరదాగా వెళ్ళి షూట్ చేశాను అనమాట. సో ఇవి వచ్చేసి ఇవన్నీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఫ్లవర్‌వి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా ఎంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, చామంతులు గానీ, గులాబీలు గానీ, ఇదిగోండి ఇలా కలర్ ఫ్లవర్స్ గానీ, ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్‌ని వాళ్ళ మిద్దె తోటలో పైనున్నాయన్నమాట. సో ఇదనమాట. సో ఇట్లా ఇవి చూస్తే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తాయో. కొంచెం ఏంటంటే యెల్లోయి చూసారా ఎంత బాగున్నాయో. కొంచెం ఏంటంటే దానికి కొంచెం శ్రమ ఉంటది. అంటే మొక్కలని వాటిని ఎండిపోకుండా చూసుకోవడం అనేది. కానీ ఇంట్లో మొక్కలు అనేది మాత్రం పెంచితే వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ మనకు చాలా యూజ్‌ఫుల్. సో థింగ్ ఏంటంటే కొంచెం మొక్కల్ని జాగ్రత్తగా అవి ఎండిపోకుండా కాపాడడము, టైంకి వాటికి పెస్టిసైడ్స్ లేకుండా వేయడము. సో ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈయనే పార్థసారథి గారు. సో ఈయనకి అవార్డు కూడా వచ్చిందనమాట. సో ఏంటంటే వాటికి కరెక్ట్ టైంకి అన్నీ వేయడము, ఎరువులు అట్లా కొంచెం అవి గ్రో అయ్యేలాగా చేయడము. సో అదనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. మట్టి అవి చూసుకోవడము, జాగ్రత్తగా టైంకి వాటర్ పోయడము ప్లాంట్స్‌కి. సో వీటి వల్ల కొంచెం కష్టం అనిపిస్తది. అంటే డైలీ అంటే హ్యాపీగా అదే చేయాలి అనుకున్న వాళ్ళకి, మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి బావుంటది. ఇక్కడ మా పాప చూసారా చాలా బావుందని చెప్పి ఫొటోస్ దిగుతుందనమాట. వాళ్ళే వీడియోస్ కూడా తీశారనమాట. సో మొక్కలంటే ఇష్టము ఉన్న వాళ్ళకైతే ఏమీ అనిపించదు. దాని మీదే కాన్సంట్రేషన్ చేస్తారు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో ఇలా అయితే నాకు వీడియో తీయాలనిపించి ఒకసారి మీకు కూడా చెప్పాలనిపించింది. అందుకే చేశాను అనమాట ఈ వీడియో. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూసారా ఈ కలర్ ఎప్పుడైనా చూసారా మీరు? చూడండి ఎంత బాగుందో, పింక్ చామంతిలా. సారీ, నాకు యాక్చువల్గా అంత మొక్కల పేరు తెలీదు. నార్మల్గా చామంతులు, గులాబీలు కొన్నే తెలుసు. సో వాటి పేరుకైతే చెప్పగలను. మిగతావి కొన్ని అసలు ఐడియా ఉండవు. సో ఎందుకు షూట్ చేశానంటే ఇవి చూసైనా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా మొక్కలు పెంచడం అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి. మీకు తెలిసి ఇప్పుడు బయట అంతా ఉన్న చెట్లని నరికేయడం అలా చేస్తున్నారు. అలాంటిది మన ఇంట్లోనే కొన్ని మొక్కలను పెంచుకుంటే చాలా బాగుంటుంది అని. ఈ పింక్ రోజ్ చూసారా ఎంత చూడముచ్చటగా ఉందో. అండ్ మందార పూల్లో కూడా నేను అసలు ఈ మధ్య అసలు ఇలా పింక్, ఆరెంజ్ ఇంతకుముందు అసలు తెలియవు. ఇప్పుడైతే అందరూ మేబీ ఇలా గార్డెనర్స్, ఈ గార్డెన్ గ్రూప్ వీళ్ళందరూ ఉండడం వల్ల, నర్సరీ మేళాలు జరగడం వల్ల చాలా వాటి గురించి తెలుస్తూనే అనిపిస్తుంది. నర్సరీ మేళా ఇవన్నీ కూడా పెట్టడం కూడా మంచిదే అనిపిస్తుంది. ప్లాంట్స్ చాలా తక్కువ కాస్ట్‌కి దొరుకుతాయి అక్కడ. ఇంకా డిఫరెంట్ మినియేచర్ టాయ్స్ అవి జరుగుతాయి. మేము కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తాము. సో ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల చెప్పాలంటే అసలు ఇంతకుముందు మొక్కల మీద నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా వస్తది. వాళ్ళకు కూడా మొక్కల్ని మేము పెంచాలనే ఇంట్రెస్ట్ వస్తది. మా ఇంట్లో అయితే నేనేం పెద్ద మొక్కల్ని పెంచేదాన్ని కాదు. ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ దగ్గర ఇలా చూసానో, ఇలా నర్సరీ మేళాలకెళ్ళానో, అప్పటి నుంచి కొన్ని మొక్కలైనా తేవాలి అనిపించి నాకు, నేను కూడా మా బాల్కనీలో కొన్ని మొక్కల్ని పెంచుతున్నాను అనమాట. సో ఉన్న ప్లేస్‌లో అడ్జస్ట్ చేసుకొని కొన్నైతే తేగలిగాను. సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్‌లా అనిపించింది ఇది. చాలా బావుంది. అసలు ఏదైనా కూడా మొక్క బాలేదు, ఇది బావుంది, ఇది బాలేదు అనడానికి ఏం లేదు. నేను కూడా బ్లాక్ రోజ్ ప్లాంట్ తెచ్చుకున్నాననమాట. బ్లాక్ రోజ్ పూసేదనమాట. ఇది చూసారా మందారం ఎంత యెల్లోగా ఉందో. సో ఏంటంటే అలా ఫ్రెండ్స్ వల్ల మనం ఫ్రెండ్స్ ద్వారా అంటారు కానీ కొంతమంది చెడు నేర్చుకుంటారు, కొంతమంది మంచి నేర్చుకుంటారు. సో అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారండి. మనం వాళ్ళ నుంచి ఏం తీసుకోగలిగితే అది తీసుకోవచ్చు.
అయితే నేనైతే మా ఫ్రెండ్స్‌ని చూసి మా ఫ్రెండ్స్‌ని చాలామంది బాగా వాళ్ళ హౌసెస్‌లో మొక్కలు పెంచుతున్నారైతే వాళ్ళని చూసి అదే ఇన్‌స్పైర్ అయ్యాను. ఇంతకీ ఇది ఓవరాల్ హౌస్ అనమాట. చాలా ఓల్డ్ హౌస్ అయినా కూడా ఇంత పెంచుతున్నారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.